రైట్ ఇక మొత్తం 24 మంది పేరుని ప్రతిపాదించింది కూటమి ప్రభుత్వం. ఇక చంద్రబాబుతో పాటు వీళ్ళందరూ ఇవాళ ప్రమాణం చేయబోతున్నారు. ఇందులో ఇక జనసేన నుంచి 3కి అండ్ బీజేపీ నుంచి ఒక్కరికి చోటు దొరికింది. ఇక క్యాబినెట్లో ఊహించినట్లుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు వారసుడు నారా లోకేష్ల పేర్లున్నాయి. ఇక వాళ్ళతో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మళ్ళీ మంత్రులు కాబోతున్నారు. గత ప్రభుత్వంలో వీళ్ళు మంత్రులుగా చేశారు, ఇప్పుడు మళ్ళీ మంత్రులు అవుతున్నారు. ఇక జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, అదేవిధంగా సీనియర్ పొలిటీషియన్ పొంగూరు నారాయణలకు కూడా క్యాబినెట్లో చోటు దొరికింది. ఇక టీడీపీలో యాక్టివ్ పర్సన్గా ఉంటారు మంగళపూడి అనిత, ఆమె ఈసారి మంత్రి అవుతున్నారు. ఇక బీజేపీ నుంచి ఏకైక మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అటు పార్టీకి కష్టకాలంలో నిలిచిన ఏ నేతని ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వకుండా నేను వదిలిపెట్టానని చంద్రబాబు అన్నారు. అదే చూపిస్తున్నారు. పాలకొల్లు హ్యాట్రిక్ హీరో నిమ్మల రామానాయుడు, మైనార్టీ నేత ఎన్ఎండి ఫరూక్లకి క్యాబినెట్లో చోటు దక్కింది. మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ తో ఎంపీ రావు, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సరిగ్గా 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. తిరిగి మరోసారి నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు. అతిరథ మహారాజులందరూ కూడా, దేశంలో ఉన్నటువంటి అగ్ర నేతలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్ర నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీఐపీలతో పాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. గన్నవరం సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి ఐటీ పార్కు వద్ద దాదాపుగా 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభాస్థలిని ఏర్పాటు చేశారు. 1,00,000 మంది ప్రజలు సీటింగ్ అయ్యే విధంగా, అటు వీఐపీలు కానీ, వీవీఐపీలు కానీ, ఇతర నాయకులు కానీ మొత్తంగా 1,00,000 మంది కూర్చుని చూసే విధంగా కూడా అక్కడ మొత్తం వేదిక వద్ద ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మొత్తం 36 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వీవీఐపీలకు కొన్ని గ్యాలరీలు, వీఐపీలకు కొన్ని గ్యాలరీలు, ఎమ్మెల్యేలకు, మంత్రులు కుటుంబ సభ్యులు, అలాగే పార్టీలో క్రియాశీలకంగా ఉండేటటువంటి ముఖ్య నేతలు, ఇటువంటి వారందరికీ కూడా ఎవరికి వారికి డివైడ్ చేసి మొత్తంగా 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు విజువల్స్లో. చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, పక్కన ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కార్యకర్తలు ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా ప్రైవేటు బస్సులు, కార్లలో భారీగా కూడా తరలి వస్తున్నారు. ఎలాగైనా అదే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా పాసులు లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలు అందరూ కూడా భారీగా తరలి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తంగా ప్రధాన వేదిక వద్ద అయితే ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా సీఎంగా చంద్రబాబు, అలాగే మంత్రులు మరొక 24 మంది మంత్రులు, పవన్ కళ్యాణ్తో పాటు 24 మంది మంత్రులు, అలాగే ఇతర ప్రముఖులు, కేంద్ర మంత్రులు, వీవీఐపీలు కలిపి మొత్తం 36 మంది మాత్రమే ప్రధాన వేదిక మీద ఆసీనులు అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సరిగ్గా 8:20 ఢిల్లీలో బయలుదేరతారు. 10:40 గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అయితే చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గరుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం పలకనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కు 10:30 కల్లా కూడా చంద్రబాబు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీకి సాదర స్వాగతం పలికి దగ్గరుండి ఆయన్ను సభాస్థలి వద్దకు కూడా తీసుకువెళ్తారు. సో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఇప్పటికే అమిత్ షా, అలాగే జేపీ నడ్డాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర వీవీఐపీలు కూడా నిన్న రాత్రే విజయవాడకు చేరుకున్నారు. చూడొచ్చు మనం ఎంతమంది కార్యకర్తలు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు కూడా భారీగా ఇతర జిల్లాల నుంచి భారీగా తరలి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తం 7,000 మందితోటి భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ వీవీఐపీలు కానీ, వీఐపీలు కానీ ఎవరికి వారికి పాసులు కూడా డివైడ్ చేసి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. స్వయంగా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో పాటుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా దగ్గరుండి ఏర్పాట్లు అన్నింటిని కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. మొత్తం ఒక 10 మంది అధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. సరిగ్గా 11:27 ప్రమాణ స్వీకారం చంద్రబాబు ఉదయం 9:30 ఉండవల్లి కలిసి సభాస్థానం కేంద్ర ఉంటారు.